బీసీలకి భారీ ఎత్తున అవకాశాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏం చేయలేదని చెప్పే ప్రయత్నం అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేస్తుంటే, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నెల్లూరు నుండి వస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎదురు తిరిగారు. ఇద్దరూ యాదవసే. ఇక్కడ అనిల్ యాదవ్ వచ్చి పోటీ చేయబోతున్నా, నీకు సీట్ ఇస్తానంటే నువ్వు పోటీ చేయకపోగా బీసీలకు అన్యాయం అని ఎట్లా మాట్లాడతావు అంటూ అనిల్ యాదవ్ నా మీద మాట్లాడే అర్హత లేదంటూ జంగా కృష్ణమూర్తిల మధ్యన వైసీపీలోనే ఇద్దరు నాయకులు, ఒక మాజీ మంత్రి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ లేదా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీల మధ్యన గొడవ నడుస్తుంది. వైసీపీ 2014లో జంగా కృష్ణమూర్తి టికెట్ ఇచ్చింది. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. జగన్ ఏం చేయలేదో చెప్పాలి. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని కృష్ణమూర్తికి కూడా చెప్పారు. ఆయన కాదన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారు. టీడీపీ ఎంతమంది బీసీ నేతలు టికెట్లు ఇచ్చిందో చూడాలి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో బీసీలో ఎవరికైనా టీడీపీ టికెట్ ఇచ్చిందా? జగన్ ద్వారా బాగా సంపాదించుకుని మళ్ళీ ఆయన విమర్శించడం ఫ్యాషన్గా మారింది. చంద్రబాబు పంపించిన స్క్రిప్ట్ని చదువుతున్నారు జంగా కృష్ణమూర్తి అంటూ ప్రజలంతా చూస్తున్నారు. 2024లో జగన్ గెలిపిస్తున్నారు. జగన్ నిజంగా అభిమానించే వాళ్ళు ఎవరు, పార్టీ మారరు అంటూ ఆయన మాట్లాడితే ఇటు జంగా కృష్ణమూర్తి తీవ్రంగా ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాపై విమర్శలు చేస్తున్నారు. నాకెవరో స్క్రిప్ట్ ఇచ్చారని వెనకుండా వేరే వాళ్ళు నడిపిస్తున్నారన్ను. అజ్ఞానం, సంపాదన, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఈ 4 సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరు? అనిల్ కుమార్ యాదవ్కి నా గురించి విమర్శించే అర్హత లేదు. ఎవరి మెప్పు లబ్ధి కోసం నేను రాజకీయాలు చేయలేదు. బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. బీసీలకు పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చారు కానీ పెత్తనందారులు చెలాయిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం ముఖ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని పెరురాళ్ళ నుంచి గాంధీ భవన్ దాకా ర్యాలీగా వెళ్ళానంటూ ఈయన చెప్పుకుంటూ వస్తున్నారు.